వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క అభివందనాలు. ఈరోజు మనం సానుకూల దృక్పథం అంటే ఏంటి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఒక చిత్రకారుడి యొక్క వివేకానికి సంబంధించిన ఒక మంచి కథని ఈరోజు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఒకనొకప్పుడు ఒక దేశాన్ని ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే పుట్టుకతోటే ఆ రాజుకి ఒక్క కన్ను లేదు. వాళ్ళ తండ్రికి ఒకే ఒక్క కొడుకు కాబట్టి ఒక కన్ను లేకపోయినా కూడా అనివార్యమైన పరిస్థితుల్లో అతడే రాజు అయినాడు. వాస్తవానికి ఏదైనా అంగవైకల్యం ఉంటే రాజరికానికి అనర్హుడు అని పెద్దలు చెబుతారు. అందుకనే ధృతరాష్ట్రుడు పెద్దవాడైనా కూడా అతనికి రాజ్యాధికారం లేదు. పాండురాజు రాజు అయినప్పటికి కూడా అన్నయ్య మీద గౌరవం కొద్దీ ఆయన్నే సింహాసనం మీద పెట్టి తాను పరిపాలించాడు. అట్లాగే కాలు కూడా ఒకటి వంకర, కన్నే కాదు ఒక కాలు కూడా సరిగ్గా లేదు. ఈ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అతడు తెలివైనవాడు, సమర్థుడైనటువంటి వాడు, దయామయుడు అయినటువంటి పరిపాలకుడు. అతడి యొక్క పాలనలో ప్రజలు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఒకరోజు ఆ రాజుగారు తన యొక్క రాజభవనం గుండా నడుస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా భవనం యొక్క వసారా గోడల మీద వ్రేలాడుతూ ఉన్నటువంటి కొన్ని చిత్రపటాల మీద ఆయన యొక్క చూపు పడింది. ఆ చిత్రపటాలు ఎవరివో కాదు, ఆయన వంశంలో పూర్వీకులవి. ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు, తన తండ్రి, తాత, ముత్తాతలు వాళ్ళు. భవిష్యత్తులో తన వారసులు రాజభవనంలోని ఆ భవనం యొక్క వసారా గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ చిత్రాల ద్వారా తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారు కదా అని రాజు తన మనస్సులో అనుకున్నాడు. నిజమే కదా, ఇప్పుడు తాను ఎలా గుర్తు చేసుకుంటున్నాడో తన పూర్వీకుల్ని తన తర్వాత వచ్చే వాళ్ళు కూడా అలానే గుర్తుపెట్టుకుంటారు. అయితే ఆ గోడ మీద రాజుగారి యొక్క చిత్రపటం ఇంకా పెట్టల. ఎందుకని? శారీరక వైకల్యంతో ఉన్నటువంటి అతని చిత్రం ఎలా ఉంటుందో అని ఆలోచనతోటి తానే పెట్టించల. కానీ ఆ రోజు తన యొక్క చిత్రాన్ని కూడా ఆ గోడ మీద పెట్టించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు రాజుగారు. మరుసటి రోజు మంత్రిని పిలిచి దేశంలో ఉన్నటువంటి ఉత్తమ చిత్రకారులందరినీ కూడా దర్బారుకు పిలిపించాడు. మంత్రి వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చాడు. అంటే మంత్రి ప్రకటన చేస్తే భటులందరూ వెళ్ళి గాలించి మంచి మంచి చిత్రకారులను పట్టుకొచ్చారు. ఆ భవనం యొక్క వసారా గోడ మీద తన యొక్క అందమైన చిత్రాన్ని పెట్టాలి అనుకున్నట్టుగా అందరితో చెప్పాడు, ఆ వచ్చినటువంటి చిత్రకారులతోటి. అయితే రాజుగారి యొక్క అందమైన చిత్రాన్ని చిత్రించగలవారు ఎవరైనా ముందుకు రావాలి అనేటువంటి ఒక ప్రకటన చేసినప్పటికీ కూడా ధైర్యం చేయటల్లా ఆ వచ్చినటువంటి వాళ్ళు. ఎందుకని? చిత్రం రాజుగారి బొమ్మ ఎలా ఉందో అలా గీస్తే ఏమవుతుందో, ఒక కన్ను ఒక కాలు సరిగ్గా లేవు కదా. అందరూ కూడా తికమక పడిపోతున్నారు.
రెండోది బహుమానం కూడా పెద్దది నిర్ణయించారు. బహుమానం ఒకవైపు ఆకర్షిస్తోంది. రాజుగారి యొక్క చిత్రపటం గనక ఉన్నది ఉన్నట్టు గీయకపోతే రాజుగారు ఇలా గీసేవేందని అడగచ్చు. లేదు వైకల్యాన్ని చూపిస్తే రాజుగారి కోపం రావచ్చు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అనేటువంటి సామెత ఇక్కడ వీళ్ళకి అనిపిస్తోంది. అయితే దర్బారుకి ఆహ్వానింపబడ్డ చిత్రకారులు అందరూ కూడా చిత్రకళలో గొప్ప నైపుణ్యం కలిగిన వాళ్లే. అయితే వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, ఇలాంటి వైకల్యం కలిగినటువంటి రాజుగారి బొమ్మని ఎలా చిత్రించగలం? ఒకవేళ కనుక ఆ చిత్రం అందంగా కనిపించకపోతే రాజుగారు కోపగించి శిక్ష ఇచ్చు. ఈ ఆలోచనతోటి ఎవ్వరూ ముందుకు రావటానికి ధైర్యం చూపల. అందరూ జారుకున్నారు దండం పెట్టి, మా వల్ల కాదని. ఏదో సాకు చెప్పి మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు పారిపోయారని కాదు, సాకులు చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయారు. అయితే ఒకే ఒక్క యువ చిత్రకారుడు మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. రాజు అతన్ని పిలిచి, ఏం బాబు, నువ్వు నా చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉన్నావా? చక్కగా చిత్రించావా? నీకు కావాల్సినంత బహుమానం ఇస్తాను. దానికి ఆ యువ చిత్రకారుడు అంగీకరించాడు. మరుసటి రోజు నుండి ఆ చిత్రకారుడు రాజుగారి యొక్క చిత్రపటాన్ని తయారు చేయటం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, మీ యొక్క చిత్రపటం సిద్ధమైంది, ఆ చిత్రాన్ని ఆవిష్కరణ మీరు ఎప్పుడైనా జరిపించవచ్చు ఇక అని చెప్పి ఆ పటాన్ని ఒక గుడ్డ అడ్డంగట్టి తెచ్చి రాజుగారి దగ్గర పెట్టాడు. ఇంకా ఒకరోజు నిర్ణయించారు ఆ చిత్ర ఆవిష్కరణ కోసం. ఆ రోజు వచ్చేసరికి సభికులతో పాటు ఆ చిత్రలేఖనాన్ని నిరాకరించినటువంటి ఇతర చిత్రకారులు కూడా దర్బారుకి హాజరయ్యారు. అంటే ఆ యువ చిత్రకారుడు ఏ విధంగా గీశాడో చూద్దామని వాళ్ళు కూడా ఒక విధమైనటువంటి ఉత్సుకతతో వచ్చారు. చిత్ర ఆవిష్కరణ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రపటం మీద ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డని తొలగించారు. అంటే ఆవిష్కరణ పూర్తయింది. రాజుతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. చిత్రపటం చాలా అందంగా ఉంది. చిత్రంలో రాజుగారు గుర్రం మీద రెండు వైపులా రెండు కాళ్ళు పెట్టుకొని కూర్చున్నట్లుగా చూపించాడు. కానీ చిత్రంలో ఒకవైపు మాత్రమే ఉన్నటువంటి రాజుగారి యొక్క రూపం కనపడుతున్నది. అంటే ఒకవైపు ఉన్న కన్ను, ఒకవైపు ఉన్నటువంటి కాలు. అంటే ఎడమ వైపు ఆయనకి సరిగ్గా లేవు, కుడివైపు చక్కగా ఉన్నాయి. కాబట్టి కుడివైపు ముఖం మాత్రమే రాజుగారిది కనిపించేటట్టుగా వేశాడు. అంటే రాజుగారి యొక్క కుడికాలు గుర్రం యొక్క ఆ జీను నుంచి ఆ ఒక దాంట్లో ఉంటుంది కదా కాలు పెట్టుకునేది. అలాగే కుడివైపు మొహం, కుడి కన్ను ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా ఏం చేశాడో తెలుసా తెలివైనటువంటి చిత్రకారుడు? రాజుగారు ఎడమ కన్ను మూసుకొని ధనస్సును ఎక్కుపెట్టి బాణాన్ని సంధించినట్టుగా వేశాడు బొమ్మ. గుర్రం మీద కూర్చున్నాడు, ధనస్సు ఎక్కుపెట్టాడు, ఎడమ కన్ను మూసి కుడి కన్నుతోటి లక్ష్యాన్ని చూస్తున్నట్టుగా చిత్రీకరించాడు. దానివల్ల రాజుగారి యొక్క ఎడమ కన్ను యొక్క బలహీనత కూడా కప్పివేయబడింది. ఈ చిత్రాన్ని చూసినటువంటి రాజు పరమానంద భరితుడైపోయాడు. ఈ చిత్రకారుడు తన వైకల్యాలను తెలివిగా దాచిపెట్టి అద్భుతమైనటువంటి చిత్రాన్ని రూపొందించాడు కదా. వెంటనే రాజుగారు అతనికి బహుమతితో పాటు తన ఆస్థానంలో ప్రధాన చిత్రకారుడుగా నియమించాడు.
ఈ కథ ఇంతవరకే చెప్పుకొని వదిలేస్తే ప్రయోజనం లేదు. ప్రతి మానవుడు కూడా అనేక సామర్థ్యాల భాండాగారంగా ఉంటాడు. అయితే తనలో ఉన్నటువంటి ఆ తెలివితేటలని వెలికి తీయటానికి ఒకానొక సానుకూల వైఖరి, ఒక ప్రేమపూర్వక దృక్పథాన్ని కలిగి ఉండడం అవసరం. అంతర్గత శక్తులు ప్రతివాడికి ఉంటాయి. వాటిని ఇన్నేట్ ఎబిలిటీస్ అంటారు. మేము ఉపాధ్యాయులం కాబట్టి ఇవన్నీ పిల్లల్లో ఉంటాయి. ప్రతి శక్తులు చాలా వాళ్ళల్లో ఉంటాయి. ఎవడిలో ఏ శక్తి ఉందో గమనించి దాన్ని బయటికి తీయటమే తెలివైన ఉపాధ్యాయుడి యొక్క లక్ష్యంగా ఉండాలి. ఇక్కడ ఇంతమంది చిత్రకారులు వచ్చినా ఆ చిత్రకారులందరూ ఏదో ఒక వంక పెట్టి వెళ్ళకపోయినా ఒక యువ చిత్రకారుడు తనలో ఉన్నటువంటి ప్రతిభని తట్టి లేపాడు. రాజుగారి యొక్క వైకల్యాలని చక్కగా దాచగలిగాడు తన యొక్క చిత్రపటంలో. అంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎవడికైతే సానుకూల దృక్పథం ఉంటుందో ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించడంలో కృతకృత్యుడవుతాడు. ఆ సానుకూల దృక్పథం ఉండాలి. అదే పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం. మనం ఏ పని చేసినా మన హృదయంలోని ప్రేమనంతా ఆ చేసే పని మీద కేంద్రీకరించాలి. ఇక్కడ చిత్రకారుడు అదే పని చేశాడు. రాజుగారి యొక్క వైకల్యాన్ని ఏ విధంగా తాను దాచగలుగుతాడు అనేటువంటి ఆలోచన చేసి ఈ అద్భుతమైనటువంటి తన ప్రజ్ఞతోటి ఈ బొమ్మని చిత్రీకరించి రాజుగారి యొక్క మన్నన పొందాడు. మిగతా చిత్రకారులు కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. కాబట్టి మనం కూడా ముందుగా మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తులను వెలికి తీయాలి. వాటిని సమాజ కళ్యాణం కోసం ఉపయోగించాలి అని మీతో మనవి చేసుకుంటున్నాను. అట్లాగే మీ ఇంట్లో మీ కొడుకులు లేదా వృద్ధులైనటువంటి వాళ్ళు వింటుంటే మీ మనవళ్ళు మనవరాళ్ళల్లో కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. వాళ్ళ అభిరుచిని బట్టి, వాళ్ళలో ఉండేటటువంటి ఉత్సుకతను బట్టి అవన్నీ వెలికి తీసే ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళకి సానుకూల దృక్పథాన్ని అలవాటు చేయాలి. అప్పుడు వాళ్ళు జీవితంలో ఏనాడు కూడా ఓటమిని చవి చూసే అవకాశం ఉండదు. వాళ్ళ యొక్క జీవిత పథంలో ఎన్నో గొప్ప ముందడుగులు వేయగలుగుతారు. ఎంతో అభివృద్ధిని సాధించగలుగుతారు. మనకి కీర్తి ప్రతిష్ట తేగలుగుతారు. సమాజానికి సేవ చేస్తారు, దేశానికి సేవ చేస్తారు. అటువంటి లక్ష్యాలని మనం పిల్లల్లో ఏర్పరిచి ఆ లక్ష్యాలని సాధించడానికి తగినటువంటి ప్రేరణ కలిగించాలి అని మీతో నేను సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవా